హిందీ నటి కాజోల్ ఒక టాక్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి, అవసరమైతే రెన్యువల్ ఆప్షన్ ఉండాలి అని చెప్పడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్వింకిల్ ఖన్నా ఆమె మాటలకు మద్దతుగా ఉండగా, విక్కీ కౌశల్ ఇంకా కృతి సనన్ మాత్రం తప్పుపట్టారు. విమర్శలు పెరగడంతో కాజల్ స్పష్టీకరణ ఇస్తూ ఇది సరదాగా చెప్పిన మాట మాత్రమే అని తెలిపారు. ట్వింకిల్ కూడా షో హాస్యమే లక్ష్యమని చెప్పినా నెటిజన్స్ బాధ్యతగా మాట్లాడాలని ఇద్దరికీ హితవు పలుకుతున్నారు. హిందీ నటి కాజోల్ ఇటీవల పెళ్లి బంధంపై చేసిన వ్యాఖ్యలు ఆమెను తీవ్ర విమర్శల వలయంలోకి నెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారమవుతున్న టాక్ షోలో కాజోల్ మాట్లాడుతూ పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి, ఇద్దరూ సంతోషంగా లేని పరిస్థితిలో రెన్యువల్ ఆప్షన్ ఉండడం తప్పేం లేదు, నచ్చని వారితో బలవంతంగా జీవించడం ఎందుకు అని చెప్పడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలు వినగానే స్టూడియోలో ఉన్న ట్వింకిల్ కన్నా మద్దతు పలికిన అతిథులుగా హాజరైన విక్కీ కౌశల్ అలాగే కృతి సనన్ మాత్రం దీన్ని సరైన ఆలోచన కాదని వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కాజోల్పై తీవ్రంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. కాజోల్ చేసిన వ్యాఖ్యలు వివాహ బంధం విలువను తగ్గించేలా ఉన్నాయని, ఇలాంటి ఆలోచనలు సమాజానికే ప్రమాదకరమని మండిపడ్డారు. సెలబ్రిటీస్ బహిరంగంగా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై తాజాగా కాజోల్ స్పందించారు. షోలో సరదాగా జరిగిన చర్చని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మా సంభాషణలు హ్యూమర్ కోణాలు ఉంటాయి, ప్రతి మాటను నిజ జీవిత సలహాగా భావించకండి అని పేర్కొన్నారు. దీనిపై ట్వింకిల్ ఖన్నా కూడా స్పందిస్తూ మేం చేసే కామెడీ చిట్ చాట్ కోసం ప్రతి ఎపిసోడ్ ముందు డిస్క్లైమర్ ఇస్తున్నాం, ఇది పూర్తిగా కామెడీ షో మాత్రమే అని వివరణ ఇచ్చారు. అయితే ఆమె చేసిన కామెంట్స్ ఫ్లోలో వచ్చాయా లేక స్క్రిప్ట్ ప్రకారం చేసినవా అన్నది కాస్త పక్కన పెడితే, పబ్లిక్ షోలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆమె ఫ్యాన్స్ ని కూడా హర్ట్ చేశాయని చెప్పాలి. ఈ వివాదం ఇంకెంతకాలం సాగుతుందో చూడాలి.